ఇండియా గురించి ఎవరైనా చెప్తారు, కానీ మన శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడు. ఒకప్పుడున్న పాకిస్తాన్ వేరు, ఇప్పుడున్న పాకిస్తాన్ వేరు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇండియా కన్నా ఎక్కువ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కూడా చాలా అప్గ్రేడ్ అయింది. కానీ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరుగుతాయి, ఇక్కడ లాస్ వచ్చేది చైనాకి మాత్రమే. ఇది ఎలా పాసిబుల్ అంటారా? ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. పాకిస్తాన్ దగ్గర ఇండియా కన్నా ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, సచ్ యాజ్ అబాదిల్, గజ్నావి, షాహీన్ 1A అండ్ నసర్. వీటితో పాటు వీళ్ళ దగ్గర మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి, సచ్ as గౌరీ, షాహీన్ 2 అండ్ షాహీన్ 3. వీటితో పాటు పాకిస్తాన్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ని కూడా డెవలప్ చేస్తుంది. ఈ డెవలప్మెంట్ తో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ కి టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వీటి రేంజ్, ఫర్ సపోజ్ పాకిస్తాన్ నుంచి ఇది లాంచ్ అయితే సౌత్ ఏషియన్ కంట్రీ అవతల ఉన్న టార్గెట్ ని కూడా అటాక్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ క్రూజ్ మిసైల్స్ ని కూడా డెవలప్ చేస్తుంది, సచ్ as బాబర్ గ్రౌండ్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్ అండ్ రఆద్ ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్. ఇంకా డెప్త్ లోకి వెళ్తే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఒక డైవర్స్డ్ ఎయిర్ కాంబాట్ ఫ్లీట్ ని మెయింటైన్ చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర JF-17 థండర్ ఉంది. ఇది ఒక మల్టీ రోల్ ఫైటర్ జెట్ విచ్ ఇస్ జాయింట్లీ డెవలప్డ్ బై పాకిస్తాన్ అండ్ చైనా. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా చైనాకి లాస్ అని చెప్పేసి, దాని ఇంట్రడక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ విచ్ ఇస్ ఫాల్కన్ F-16 విచ్ ఇస్ డెవలప్డ్ బై USA. ఇది కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 75 ఫైటర్ జెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ J-10CE, a vigorous dragon, a modern multi role fighter jet aircraft which is again from China. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీళ్ళ దగ్గర మిరాజ్ 3 అండ్ మిరాజ్ 5 కూడా ఉన్నాయి. బట్ వీళ్ళ దగ్గర ఉన్న JF-17 అండ్ మిరాజ్ ఫైటర్ జెట్స్ కి న్యూక్లియర్ వెపన్స్ ని క్యారీ చేసే కెపాసిటీ కూడా ఉంది. ఇంకా పాకిస్తాన్ దగ్గర గ్రౌండ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్స్ కేపబిలిటీస్ కూడా ఉన్నాయి, సచ్ as అల్ జర్రార్ విచ్ ఇస్ a మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ విచ్ ఇస్ an upgraded version of China's Type 59. ఇది ఆల్మోస్ట్ 500 క్వాంటిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ వన్ మోర్ బ్యాటిల్ ట్యాంకర్ అల్ ఖాలిద్ విచ్ ఇస్ జాయింట్లీ డెవలప్డ్ బై చైనా అండ్ యుక్రెయిన్. పాకిస్తాన్ దగ్గర ఇవే కాదు, సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా అగైన్ డెవలప్డ్ బై చైనా. మీరు ఇక్కడ గమనిస్తే చైనా చాలా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్స్ కి. చెప్తా, దానికి వెనకాల ఉన్న రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు ఇండియా యొక్క ఇంట్రడక్షన్ ఇస్తున్నా, విను, జాగ్రత్తగా విను. ఇంకా ఇండియా గురించి అంటారా, మామ ఎడిటర్ KGF సినిమాలో ఆ డైలాగ్ ఉంటది కదా, అది వేసుకో. तेरे बाप की है और तेरा बाप मैं हूं. మావా ఇండియా గురించి ఇంట్రడక్షన్ చాలు పాకిస్తాన్ ప్యాంట్ తడిచిపోవడానికి. ఇండియా దగ్గర 164 న్యూక్లియర్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ అండ్ క్రూజ్ మిసైల్స్. ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గరకు వస్తే అబ్బాబాబాబాబా, సుఖోయ్ 30, డసాల్ట్ రఫేల్, HAL తేజస్, మిరాజ్ 2000 అండ్ MiG-29. ఇంకా చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ కి వస్తే T-72 M1, T-90S భీష్మ, అర్జున్ MBT, జరోవర్, మహేంద్ర LSV, ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇంకా సబ్మెరైన్స్ కి వస్తే INS వక్సీర్, INS అరిహంత్ అండ్ INS విక్రాంత్. మామా ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా ఫుల్ వీడియో కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో ఇండియా అని చెప్పేసి కమెంట్ చేయి. ఇది ఇలా ఉంటే ఇంకా మెయిన్ టాపిక్, చైనాకి పాకిస్తాన్కి సంబంధం ఏంటిది? అసలు పాకిస్తాన్ చైనాకి ఇంతగానం ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే, పాకిస్తాన్ చైనా దగ్గర చాలా అప్పులు తీసుకుంది. దీనికి బదులుగా చైనా ఏం చేస్తుందంటే, పాకిస్తాన్లో ఉన్న మెయిన్ రీజియన్స్ని చైనా ఓన్ చేసుకుంది, అంటే చైనా అక్వైర్ చేసుకుంది అనమాట. ఇలానే మెల్లమెల్లగా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ పని ఎంపవర్ చేస్తుంది. అండ్ ఇది ఇలానే కంటిన్యూ అయితే చైనా కంప్లీట్గా పాకిస్తాన్ని అక్వైర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు రెవెన్యూవే జనరేట్ చేయలేని పాకిస్తాన్కి చైనా ఎందుకు ఇంతగానం సపోర్ట్ చేస్తుందంటే, దీని వెనకాల చైనా యొక్క పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే కింద చైనా అని చెప్పేసి కమెంట్ చేయండి. ఒక డీటెయిల్డ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు నా వీడియో నచ్చితే మీరు అందరూ లైక్ చేయండి అండ్ ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్ బాయ్.